పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకురాని చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరు నిరసిస్తూ నల్గొండ జిల్లా చెండూరులో చెప్పుల దండలు మెడలు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం వికలాంగులు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే వికలాంగుల ఓట్లతో ముఖ్యమంత్రిగా గదనెక్కిన చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగునా విస్మరిస్తున్నారని, ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లు 6,000 పెంచుతామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించడంతో పాటు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చి తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దండలు మెడలు వేసుకుని మా వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలనలో మా సంక్షేమ కుటుంబాన్ని మరి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదికగా చెప్పులు మెడలు వేసుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. వికలాంగుల సమాజం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 పింఛన్ అన్నాడు, నేటి వరకు కూడా పింఛన్ పెంచలేదు. అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు. అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం అన్నాడు, నేటి వరకు ఉచిత ప్రయాణం కల్పించడం లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఈ చెప్పులు దండలేసుకుని మెడలో ఈ చెండూరులో తెలిపే నిరసన చూస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే చరణ కలాలి. తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్నారు, మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి